తండ్రి అండి. భగవంతుడు అనేవాడు ప్రపంచానికి తండ్రి. ఆయనకి మించినట్టు వాడు మరి లేడు ఈ ప్రపంచంలో. ఉన్నాడా? లేరు. మరి లేని దానికి ఆయనకే పట్టుకోవాలి మనం. మన తల్లిదండ్రులు ఉంటారా? ఉండరు. ఉంటారండి మన తల్లిదండ్రులు? లేరు, ఉండరు. మరి ఎవరు ఉంటారు మనకి? భగవంతుడు, నిత్య తండ్రి భగవంతుడు. ఒక్క జీవికి ఎంతమంది తండ్రులు తాతలు పోతున్నారండి. మనకు దేవుడే దిక్కు. ఎవరు స్వామి మనిషికి ఎంతమంది తండ్రులు ఎంతమంది తాతలు గడిచిపోయినారని గడిచిపోయి వెళ్ళిపోయి మనకి మనం ఎన్ని జన్మలు ఎత్తుకుంటే అన్ని తండ్రులు తాతలు వస్తారా? వస్తారు. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. మరి ఎవరు ఉన్నారు? నాకు భగవంతుడే. ఆయనే మన తల్లి తండ్రి దైవ గురువు అని మనం అందరం ఆయన భావించుకోవాలి. ఆయనతో మనం కలిసి మంది ఉంచాలి. ఈ మనతో స్వామికి మీకు ధన్యవాదాలు స్వామి. రోజు తెల్లవారు లేసి రాత్రి పౌర్ణం తెలిసినప్పుడు ఆ భగవంతుడు ఓం నారాయణ విజయంలో ఒకటేసారి ఎవరు విన్న స్వామి? ఓం నారాయణ, ఓం నారాయణం లేదా ఓం నమ శివాయ. ఓం నారాయణం లేకపోతే ఓం నమ శివాయ, లేకపోతే గోవింద, లేకపోతే హరే కృష్ణ హరే రామ, లేకపోతే హరే కృష్ణ 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 హరే అనాలి. హరే కృష్ణ 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 హరే హరే. అది అంతవరకు నీ మళ్ళీ ఓం నారాయణం అంటే హరే కృష్ణ 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 హరి హరే చెప్తున్నా. హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరి హరే. హరే కృష్ణ 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 హరే. కొంతమంది ఏమో కొంతమంది ఇలా అంటారు స్వామి. అంటే స్వామి చూపించండి. భగవంతుడు అర్జునుడికి ఓరా నీవన్నీ నాకేట అడగరా? తస్మా సర్వేష్ మామా స్వర్మ ఇజ్జోక్ష అన్నాడు. గురువే నమః. అది కాదు, ఇది నీకు ఈ పదం నీకు తెలియదు. ఇది శ్లోకం. శ్లోకం చెప్పండి అన్నారు కదా. శ్లోకమా? చెప్పండి స్వామి. అవునవును చెప్పండి స్వామి. నిజమే. తస్మా అర్జునుడు ఎన్నో అడుక్కొని వచ్చాడు గురువుగా ఉండి మన మధ్య మధ్య అనమాట. అర్జునుడు ప్రజలందరికీ వకాలత తీసుకున్నాడు. ఆయన గురువు కాబట్టి అన్నిటికీ మన ప్రజలకు తెలియజేస్తున్నాడు అర్జునుడు. ఇదే మా ఫస్ట్ పాయింట్. అయితే ఏటన్నాడు? నువ్వు ఎన్ని నేను చెప్పిన దానికి అంత ఉండదు, ఇంకా ఉండే ఉంటది మిగిలే ఉంటదిరా, నేను అక్కడ చెప్తానే చేసుకోరా అన్నాడు. ఏడన్నాడు కృష్ణ పరమాత్మ? ఏడన్నాడు? తస్మా సర్వేష్ మామా స్వర్ణ ఇజ్జోక్ష ఆయన శ్లోకం చెప్పాడు. ఎవరికి? అర్జునుడికి, శిష్యుడికి. తస్మా సర్వేష్ మామా స్వర్ణ ఇజ్జోక్ష అంటే గురుగారు మీరు ఏడన్నారంటే నాకు చెప్పండి. శ్లోకం అని తెలదు. అయితే ఏడన్నాడు? ఎల్లవేళలు నన్ను స్మరించుకోరా, ఆ స్మరించి నీ మరలా స్మరించుకోరా అన్నాడు. ఎవరికి ఇది ఒకటి చూపించాడు ఆ స్వామి చెప్పారు. నేను మెయిన్ ఇది ఒకటి చూపించలేదు. తస్మా సర్వేష్ మామా స్వర్ణ విద్యోక్ష ఉందా? తస్మా సర్వేష్ మామా స్వర్ణ విద్యోక్ష అంటే ఎల్లవేళను నన్ను స్మరించుకోరా అన్నాడు. మెయిన్ పాయింట్ ఇది ఒకటే శ్లోకం. ఈ శ్లోకం తస్మా సర్వేష్ మామా స్వర్ణ ఎవరు బాగా చేస్తున్నా చెప్పారు స్వామిది. తస్మా సర్వేష్ మామా స్వర్ణ విద్యోక్ష నా స్వరం నువ్వు చేసుకోరా అన్నాడు. నా తాను స్వర్ణం ఎల్లప్పుడూ నువ్వు చేసుకో, ఆ చేసినది మరలా చేసుకో అన్నాడు. ఓకే స్వామి. సమాని కోటంబీకుడు ఆయన దేవుడి దగ్గర ఎవరో పెద్దల దగ్గర కూర్చొని నేర్చుకోండి. చదువు లేదు, సైన్యాలే లేదు. రామ 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 ఇదే అడిగి ఎల్లప్పుడు ఈ భార్య బిడ్డలతో సంసారం. రామ అని పిలుస్తావు, మళ్ళా రామారామ అనుకోవడమే. మరి అలాగే రామ అనేసి ఎవడు మన వాల్మీకి ఒక్క పదవితో ఆయన అంతటి వాడైనాడా? భగవంతునికి ఏడు చదివినాడా, చేసినాడా? వీళ్ళు సాంగత్యం చేశారు. చేసి రామనామ జపం అనేది నేర్చుకున్నాడు. రామనామ 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 రామ 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 అనేది అదే నేర్చుకున్నాడు. అతను భగవద్గీతలో మొత్తం చెప్పమంటే ఒక్కటే చెప్పాడు. ఒక శ్లోకం చదవమని చెప్పాడు, చెప్పలేదు. ఒక శ్లోకం అర్జునుడు చెప్పినాడు. ఈ భగవద్గీతలో నీకు తప్పించిరా, నేను ఒక్క శ్లోకం చెప్తాను, ఆ శ్లోకం నీకు పాటించుకోరని దేవుడు అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ శిష్యుడు కాదు. అర్జునుడు గురువు శిష్యుడు అనమాట. శిష్యుడు శ్రీకృష్ణ పరమాత్మ శిష్యుడు. అర్జునుడు ఎలాగా శిష్యుడు అయినాడు అది చెప్పాలంటే ఆ భగవద్గీతలో అది మనకు చెప్పుకున్న ఘట్టం. రాజు తాలూ ఘట్టం అది, రాజుల తాలూ ఘట్టం అది. ఆ రాజుల తాలూ ఘట్టం జై భవాని. ఆ రాజులనేవాడు, ఆ రాజు అనేవాడు చూడు స్వామి, ఆ రాజు దైవం ఒక భగవంతుడిగా మారిపోండు, మహాత్ముడిగా మారిపోండు, రాజ్యాంగం వదిలాండు, భార్య పిల్లలు వదిలాండు, ఈ చేసిన కోళ్ళు మంచిగోవని తునీకరించాడు. వాళ్ళందరికీ తునీకరించి దేవతల దగ్గర వరాలు పొందినాడు. దేవతల దగ్గర అంటే దేవతలు వరాలు పొంది పంచి అది ఎవరు? ఈ దేవతలందరూ వరాలు పొందని పంచి నాకు పొందలేదు, ఆఖరి నా బాధ వదలలేదని ఓ దగ్గర పోగొట్టుకోండి అనమాట. అయినా ఇది తర్వాత ఇది ఒక్కటే భగవద్గీత శ్లోకం, ఇది ఒకటి చాలు స్వామి. ఈ రోజు భగవద్గీతలో కొన్ని ఒక అక్షరమును సర్వ పాపాలు తొలగించినవి, నువ్వు ఎల్లప్పుడూ
ఈ ఒక్కటే అనిస్తారు నీ వెయిట్ లేదు నారాయణ కృష్ణ. నాకు ఇది ఎలా అనిపించింది అంటే ఆ దేవుడే మిమ్మల్ని నాకు పరిచయం చేశాడు అనిపిస్తుంది. ఓం నారాయణ ఇస్తాం దానికి ఓం నారాయణ నారాయణం అనే మరి ఓం నారాయణ అంటే ఒక్క ఓం అంటే చాలు. ఆ ఓం అనేసి నువ్వు ఇందులో కలపాలి. దీనికి నారాయణకి రెండింటికి తేడా లేదు, రెండు ఒకటే. ప్రపంచం నేను ఓం అని శబ్దంతో చెప్తుంది, ఒక ఓమే నేను మాట్లాడుతుంది. చూడు ప్రపంచంలో ఓంకారం నుంచి చేస్తారు ప్రజలు. ఓం అంటలేదు ప్రతి ఒక్కరు. అవును, ఓం 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 అంటారు. ఓం నమ శివాయ అంటారు. అంటే అంటారు ఓం అనేది నమశివాయిని రెండు భావాలండి, రెండు పద్ధతులు వస్తాయి. ఓం అని పదవేడు, నమశివాయిని పదవేడు. అవును, అక్కడ నీవు అడగాల ఓం అంటే నమశివాయిని విడదీసి నేను చెప్పమన్నారు పెద్దలకి. స్వామి కృష్ణుడు భగవద్గీత అంతా చెప్పాడు ఎవరికి? అర్జునుడికి. కానీ అంత చెప్పినా ఆయన మరి పట్టుకోలేకపోను. ఆయనకి ఇక్కడ నువ్వు చెప్పినా నేను చూడండి శత్రువులు ఉన్నారు, వీళ్ళు అప్పడం లేదు ప్రకృతిని ఆయన పెట్టేస్తాను. అయితే ఏంటంటే స్వామి నీవు అన్ని చెప్పినవన్నీ నేను వింటాను కానీ నా సంశయం నీకు వదలమంటాను. అర్థమైతే సంశయం అంటే ఇది అపరీలు శత్రువులు ఉన్నారు. శత్రువుడు ఈ శత్రువులు ఉన్నారు. శత్రువుడు శరీరానికి ప్రతి మనిషి శత్రువులు ఉంటారు. శత్రువులు ఈ జన్మలో ప్రతి మనిషికి బాధిస్తాడు. ఎవరికి? ఆడు జనగడి కాదు, ధనికుడు, రాజు కాదు, ఇంద్రుడు కాదు, చంద్రుడు కాదు, తినేస్తే ఈ వాడి ఈ శత్రువులు 5 ఉంటారన్నమాట. ఈ సామాన్య ఇంద్రియ దోషులు అనమాట. స్వామి ఇంద్రియ దోషులు మనందరం. ఇంద్రియాలు లేకపోతే ఏ పని చేయలేవు. వాటికి నువ్వు హిందీలో నువ్వు వసిపరుచుకోవాలి. ఇంద్రియాలకు వసిపరుచుకుంటేనే, లేకపోతే అవి చూడు ఎన్ని ఫోన్లోనే చూడే కడుగు ఉంటుంది. కడుగనే దాయ అంటది. ఆ ఇంద్రియాలు అలాంటివైన వాటి ప్రతి మనిషి ఆవిడికే కాదు ప్రతి మనిషికి పని చెప్పుకున్నట్టు ఇంద్రియ దాసులు మన అందరూ అని వాళ్ళు మన జన్మ అనేది పని జన్మ. దాసులు అంటే మనం ఈ అజ్ఞానంలో ఉన్న ఇప్పుడు ఆవిడ చేసింది దేవుడికే కదా సేవ చేస్తారు. దేవుడు చేసే వృత్తి దేవుడికే కదా సేవ. అది రెండు నడుస్తున్నాయి. అది వృత్తి లేకపోతే ఇక్కడ వచ్చేవన్నీ ఆవిడ చేసింది ఒక పని మనం చేయలేం. అవును, ఇవన్నీ చేస్తారు, కడుగుతారు, ఈ వేళ గోల్డ్ పని చేస్తారు, తుడిస్తారు. మరి వాళ్ళకి భగవంతుడు పూర్వజన్మ ఇచ్చిన బట్టి చేస్తే ఆవిడకి ఒక పుణ్యం వస్తుంది కదా. పుణ్యవంతులు ఏం చేత వాళ్ళకి దొరికింది. అది మరి నేను కొడుతానైతే నాకు కడనిస్తుంది, కొడుకు కడనిస్తుంది. నువ్వు వద్దులే మేము చేసుకోలేము. కొన్ని సంశయాలు ఉన్నాయి. భగవద్గీత అనేది ఎందుకు వచ్చింది, సారవంతమైన తెలియాలి. అది ఒక్కటే భగవద్గీత అనేది అన్నారు కదా. భగవంతుడి గురించి నాకు ఏవో 4 మాటలు చెప్పాలా, దానిలో వాళ్ళ సారాంశం నేను విని సాధన చేయాలని ఉన్నది. సాధన సాధన ముందు కాదు, ప్రతిదానికి సాధన. సాధకులు మూచులకే భక్తి ఇది ఛేదించారు. అంటే మీరు చెప్పేది ఇంకా నాకన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అడిగేసి పెట్టండి అని అంటాను. నువ్వు అడిగి కాదు, నాకు ఏదో భగవద్గీతలో 4 విషయాలు చెప్పండి, లేకపోతే నాకు భక్తి మార్గం తెలియజేయండి. భక్తి ఏమిటి? ఒకటి భక్తి అనేది ముందు ప్రధానంగా తెలుసుకో. భక్తి అనేది ఎవరికి తెలియదు. భక్తి సామాన్యమైన వస్తువు కాదు. భక్తి ఎలాగొచ్చింది ఏముంది? అది సామాన్య కాదు. భక్తి అందరికీ దొరకదు. అది దైవ భగవంతుని చేర్చినది. పుణ్యం సంపాదిస్తే భక్తి వస్తుంది. పుణ్యము భక్తి రెండు దగ్గర ఉంటే మరి ఆ పుణ్యం నువ్వు చెయ్యాలా? ఇతను పాపం చేయలే అందరు వీళ్ళు ఉన్నారు. అందరు సామాన్యమైన వారి శత్రువులు, దొంగలు, హృదయ శోధులు ఉన్నారు. ఈ హృదయానికి సంబంధించిన ప్రపంచంలో ఉన్న అందరూ ఉన్నారు. వాళ్ళు మనకు అల్లు పెట్టేస్తారు. ఎలాగ ఉంటాయని కొన్ని. అందుకే ప్రతి వారికి పుణ్యం అనేది ఎలాగొచ్చింది, మరి ఆ పుణ్యము పుణ్యం అంటారు ఎందుకు? పుణ్యం అనేది ఎందుకు వచ్చింది? పాపం అనేది ఎందుకు వచ్చింది? పాపం ఎప్పటి నుంచి వచ్చింది? పుణ్యం ఎప్పుడు వచ్చింది? వీళ్ళిద్దరు కలిసిమెలిసి అన్నదమ్ములాగే వాడతారు. సత్వగుణం అందరూ ఎప్పుడు మనిషి సత్వగుణం సంపాదించుకుంటాడో సరే సార్ మంచి జన్మ రావాలని ఎవరికైనా అనండి. ఎన్ని గుణాలతో మనము 3 గుణాలు మనతో ఇవి ఎవరు చెప్పరండి. ఇవి వాక్ శుద్ధి ఎవరు త్రికరణ శుద్ధి ఎవరికి ఉండదు ఈ ప్రపంచంలోనా. త్రికరణ శుద్ధి ఎవరు స్వీకరించండి. త్రికరణ శుద్ధి అంటే వాక్ కానీ శరీరం కానీ మనసు కానీ 3 ఒక చెయ్యాలి. ఎవరు చేస్తారా? శరీరం నోటండి వచ్చిన మాట, మనసుకి ఎవడు ఏంచినాడు ఉన్నాడా? మనసు సామాన్యమైన కాదు, శత్రువు అని. అది ఇప్పుడు కాదు, ఎన్నో జన్మల నుంచి మానవుడికి అలా నాశనం చేసి ఎందుకు వెళ్ళిపోతాడు? నేను నరక జన్మ నీచానికి వెళ్ళిపోతాను. తిమిచేట కాదు జన్మలు ఎంత పరిస్థితి వస్తాను. మనసుని జయించుకోండి. మనసు అనేది ముందు జయించాల్సి వస్తుంది.
మెయిన్ అది. మనసు ఎక్కడ పుట్టింది, మనసు సంకేతం. ఇలాంటి పెద్దలు గేట్ అన్నారంటే నేను మనసుని నేను జయించలేను సార్, దాన్ని 30 తెప్పులు పెట్టేస్తాను రా, దాన్ని జయించడం వెళ్ళదు. పెద్దలు అడగా మానసాన్ని పెట్టి దాని గురించి చర్చించారు. మరి ఇవన్నీ చేయించాలంటే ఎక్కడ గోల్డ్ అంతా ఎవరు ఒప్పుకోరండి. దానాలు ధర్మాలు, దానం ఎలా చేయాలి, దానం అనేది ఎవరు చేయడం సార్? ఏదైనా దానం న్యాయార్జితమైనది దానం. అన్యాయం మారి దానం కోర్టు చేయడం అది నిలబడదు. ఓకే స్వామి, థ్యాంక్స్ స్వామి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్.